Welcome back to Solution Education. In this video, I am providing important questions of Introduction to Information Technology, BBA, third semester, second year students. It is fully covered Usmania University, KU Kakatiya, Mahatma Gandhi, Palamuru, Telangana, Shatavahana. All universities in Telangana state. This video is regarding important questions of Introduction to Information Technology. Let us discuss about unit wise. In unit 1 I will give 4 important questions. ఈ యూనిట్ 1లో వచ్చేసరికి మీకు 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగినది. మీరు ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈ యూనిట్ని మీరు ఫైనల్ ఎగ్జామ్లో అటెండ్ చేయగలుగుతారు. మీరు ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు నెక్స్ట్ యూనిట్ 2కి వెళ్తే ఈ యూనిట్ 2లో కూడా 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగినది. అవి అంటే ఎలాబరేట్ ఆన్ ఆపరేషన్ టాక్టికల్ స్ట్రాటజిక్ ఐఏఎస్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్ ఈఐఎస్, డిబిఎంఎస్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అండ్ ఎథికల్ అండ్ సోషల్ ఇష్యూస్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇవి ఈ క్వశ్చన్స్ ఏది ఈఐఎస్ కానీ డిబిఎంఎస్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఎథికల్ అండ్ సోషల్ ఇష్యూస్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ వాట్ ఆర్ దేర్ టైప్స్. ఈ 4 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతే మీరు ఈజీగా ఫైనల్ ఎగ్జామ్లో ఈ యూనిట్ని అటెండ్ చేయగలుగుతారు. అదేవిధంగా నెక్స్ట్ మనకు థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఈ థర్డ్ యూనిట్లో 5 క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగినది థర్డ్ యూనిట్లో. అవి ఏంటంటే రైట్ ఏ డీటెయిల్ నోట్ ఆన్ ద బిజినెస్ అప్లికేషన్స్ ఆఫ్ మల్టీమీడియా and what are multimedia formats, discuss on audio format and video format. And next question, describe the compressor and decompressor issues related to multimedia. ఈ యూనిట్లో వచ్చేసి మీకు ఈ క్వశ్చన్ మల్టీమీడియా ఫార్మాట్స్ అనేది ఇంపార్టెంట్. వీటి మీద ఇంకొకటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టీమీడియా డివైజెస్ అండ్ దేర్ యూజెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆడియో ఫార్మాట్ అండ్ వీడియో ఫార్మాట్. ఈ ఆడియో ఫార్మాట్ అండ్ వీడియో ఫార్మాట్ అనేది యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అదేవిధంగా మల్టీమీడియా మీద డివైజెస్ కూడా. అండ్ నెక్స్ట్ యూనిట్ 4th యూనిట్ వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో 5 అనేది ప్రొవైడ్ చేయడం జరిగినది. అదేంటంటే డిఫైన్ ఇంటర్నెట్, ఇది హిస్టరీ, డిస్కస్ ఆన్ ఇంటర్నెట్ అడ్రస్సింగ్ అండ్ ఆర్కిటెక్చర్, హైలైటింగ్ డబ్ల్యూడబ్ల్యూ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఇంటర్నెట్ హిస్టరీ మీద కానీ అడ్రస్సింగ్ అండ్ ఆర్కిటెక్చర్, అదేవిధంగా వేరియస్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఆన్ ద ఇంటర్నెట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వేరియస్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ బిజినెసెస్ అలాంగ్ విత్ దేర్ అడ్వాంటేజెస్ అండ్ డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఇన్ బిజినెస్. ఆల్సో డిఫైన్ and explain e-commerce and m-commerce and differences between e-commerce and m-commerce. ఇవి 4th యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అయితే ఈ యూనిట్ నుంచి కూడా మీరు ఈజీగా ఫైనల్ ఎగ్జామ్లో అటెండ్ చేయగలుగుతారు. వీటి నుంచి మీకు క్వశ్చన్ అనేది డెఫినెట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ 5th యూనిట్. అండ్ 5th యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి వీటిలో ఏది డిస్కషన్ ఆన్ ఇంట్రానెట్స్, ఎక్స్ట్రానెట్స్, విపిఎన్ అండ్ ఇంటర్నెట్ టెలిఫోనీ అండ్ గ్రూప్ వేర్ ఇన్ డీటెయిల్ వేరియస్ వైర్లెస్ కమ్యూనికేషన్స్ మీద అండ్ స్ప్రెడ్షీట్ అప్లికేషన్స్ అండ్ యూజెస్ ఆఫ్ స్ప్రెడ్షీట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటి మీద మనకు క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4th క్వశ్చన్ వచ్చేసి డెమాన్స్ట్రేట్ ద యూజ్ ఆఫ్ డేటాబేస్ ఫర్ ద ఆఫీస్ అంటే ఎంఎస్ యాక్సెస్ అండ్ డిస్కస్ ఆన్ అదర్ డేటాబేస్ అప్లికేషన్స్. ఇవి 5th యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే మీరు డెఫినెట్గా పాస్ అవుతారు అండ్ ఓ గ్రేడ్ కూడా వస్తుంది. అండ్ ఎటువంటి సందేహం లేకుండా నో డౌట్ ఆన్ దీస్ క్వశ్చన్స్ యూ విల్ ప్రిపేర్ దీస్ క్వశ్చన్స్ ఫర్ యువర్ ఎగ్జామ్. Definitely pass and get O grade also. And don't forget to like, share, subscribe, comment the videos. And thanks for watching and like the videos.